పూర్వం సుపర్వగిరి మీద కేసరి అనే గొప్ప వానరుడు ఉండేవాడు. ఆ పర్వతం మీద 60,000 మంది వానరులు ఉండేవారు. కేసరి వారికి నాయకుడు. ఒకప్పుడు ప్రభాస తీర్థంలో ఉండే మున్లను శంఖము, శబలము అనే 2 ఏనుగులు బాధిస్తూ ఉంటే కేసరి ఆ 2 ఏనుగులను చంపేశాడు. అందుచేత అతనికి కేసరి సింహం అనే పేరు వచ్చింది. కేసరి మహాబలవంతుడు, భాగ్యవంతుడు అయుండి కూడా బ్రహ్మచర్యం అవలంబించి మహాఘోరమైన తపస్సు చేసి అంతులేని శక్తులు సంపాదించాడు. ఆ కాలంలో శంబసాలనుడు అనే రాక్షసుడు తపస్సు చేసి బ్రహ్మని మెప్పించి 3 లోకాలను జయించేటట్టు వరం పొంది మునులను, సిద్ధులను, దేవతలను అమితంగా హింసించనారంభించాడు. దేవతలందరూ కలిసి బ్రహ్మదేవుడి వద్దకు వెళ్ళి శంబసాధనుడు పెడుతున్న బాధలు భరించలేమని మొరపెట్టుకున్నారు. బ్రహ్మ వారిని కేసరి వద్దకు పంపాడు. దేవతలు కేసరి వద్దకు వెళ్ళి అతన్ని ఆశీర్వదించి శంబసాధనుడు పెడుతున్న బాధలన్నీ చెప్పుకుని, హే వానర రాజా, ఆ రాక్షసుని నుంచి నువ్వే మమ్మల్ని కాపాడాలి అన్నారు. ఇదే సమయంలో నారదుడు శంబసాధనుడు వద్దకు వెళ్ళి శుభమస్తు అన్నాడు. శంబసాధనుడు నారదుడికి నమస్కారం చేసి, ఎక్కడి నుంచి వస్తున్నారు, ఏమిటి విశేషాలు అని అడిగాడు. హేమకూటం నుంచి వస్తున్నాను. అక్కడ ఇంద్రుడు మొదలైన దేవతలందరూ చేరి నిన్ను చంపమని ఒక వానరుని ప్రార్థిస్తూ ఉన్నారు. ఈ మాట నీతో చెప్పిపోదామనే వచ్చాను అని అన్నాడు నారదుడు. ఈ మాట వినగానే శంబసాధనుడు హడ్జం పోసిన అగ్గిలాగా మండిపడి, పాపం గదా అని ప్రాణాలతో వదిలిపెడితే, ఇదా దేవతలు చేస్తున్న ఆలోచన? నన్ను కోతి చేత ఎలా చంపిస్తారో నేను చూస్తాను. ఇంతకాలము చచ్చినట్టు పడిన వాళ్ళు నన్ను చంపటాన్ని చూస్తున్నారా? నా భుజబలం ఏమిటో ఏ దేవతలందరికీ చూపిస్తాను అన్నాడు. ఆ రాక్షసుడు ప్రళయకాల రుద్రుడిలాగా చేతిలో మెరిసే కత్తి పట్టుకొని కేసరి ఉన్న చోటికి అతివేగంగా వెళ్ళాడు. అతని అరుపులు, శబ్దాలు విని కేసరి వద్ద ఉన్న దేవతలకు గుండెలు అవిసిపోయాయి. వాళ్ళు కొండ గుహల్లోనూ కేసరి చాటున దాక్కునే ప్రయత్నాలు చేశారు. ఎక్కడికి పోతారు? మిమ్మల్ని అందరినీ ఒక్క దెబ్బతో చంపేస్తాను అంటూ శంబసాధనుడు దేవతలను తరుముతూ ఉంటే కేసరి అతనికి అడ్డం వెళ్ళి, ఒరే దుర్మార్గుడా, నా చేత చావటానికే వచ్చావు, యుద్ధం చేయి అన్నాడు. ఛీ ఛీ, కోతితో యుద్ధం చేయటమా? నాతో యుద్ధం చేయటానికి శివుడే భయపడతాడు. ఒక్క క్షణంలో నీ సంగతి తేల్చేస్తాను అంటూ శంబసాధనుడు కత్తి ఎత్తాడు. ఇంతలో కేసరి పెద్ద రాయి ఎత్తి రాక్షసుడు రొమ్ము అదిరేట్టు కొట్టాడు. రాక్షసుడు కేసరి మీద ఒక గద విసిరితే అది కేసరి రొమ్ముకు తగిలితే అయిపోయింది. కానీ కేసరి చలించలేదు. శంబసాధనుడు ఒక శూలాన్ని విసిరితే కేసరి దాన్ని ఒడిచి పట్టుకుని కన మోకాలిక పెట్టి విరిచేశాడు. అప్పుడు రాక్షసుడు కేసరిని కత్తితో కొట్టడానికి ముందుకొచ్చాడు. కేసరి తన తోకతో రాక్షసుడి చేతి మీద కొట్టేసరికి కత్తి జారి కింద పడింది. కింద పడిన కత్తి తీసుకోవటానికి శంబసాధనుడు ఒప్పుకోక బాహుయుద్ధానికి సిద్ధపడ్డాడు. కానీ కేసరి పిడికిలితో ఒక్క పోటు పొడిచేసరికి ఆ రాక్షసుడు నెత్తురు కక్కుకుని చచ్చాడు. రాక్షసుడు చావటంతో దేవతల కష్టాలు తీరిపోయాయి. దేవతలు కేసరితో, ఇంకా ఎంతకాలం బ్రహ్మచారిగా ఉంటావు? ఇంకా పెళ్లి చేసుకుని గృహస్థుడివి అయిపో అని కేసరిని హెచ్చరించి వెళ్ళిపోయారు. కేసరి కూడా తనకు అనుకూలంగా ఉండే కన్య కోసం చూడసాగాడు. బ్రహ్మదేవుడు సర్వాంగ సౌందర్యం కలిగిన అహల్య అనే కన్యను సృష్టించి గౌతముడు అనే మునికి భారీగా ఇచ్చాడు. కొంతకాలానికి వారిద్దరికీ అంజన అనే కూతురు పుట్టింది. అంజన పూర్వజన్మలో ఒక విద్యాధరుడి కూతురు. ఆమె గొప్ప గాయకురాలు. అందుచేత ఆమెకు సుకంఠి అనేటే పేరు వచ్చింది. ఆమె ఒకసారి తన చెలికత్తెలతో హిమాలయానికి వెళ్ళి అక్కడ ఒక సరోవరంలో జలకాలాడి ఒక చెట్టు కింద ఉండగా అగ్నిహోత్రుడు అటుపోతూ కనిపించాడు. అతన్ని చూసి సుకంఠి నవ్వింది. అగ్నికి కోపం వచ్చి, వచ్చే జన్మలో నీవు వానరుడికి జన్మనిచ్చదు శపించాడు. తర్వాత కుంజరుడనే వానరుడు సంతానం కావాలని గురించి తపస్సు చేశాడు. శివుడు కుంజరుడికి ప్రత్యక్షమై, నాయనా, నీకు కొడుకులు పుట్టే యోగం లేదు, కానీ నీకు కూతురు దొరుకుతుంది. ఆమెకు నా అంశతో ఉత్తముడైన కొడుకు పుట్టి నీ వంశాన్ని ఉద్ధరిస్తాడు అని చెప్పాడు. తర్వాత కుంజరుడు తనకు కూతురు ఎప్పుడు దొరుకుతుందో అని ఎదురు చూస్తుండగా ఒకనాడు గౌతముడు ఆంజనును అతని వద్దకు తెచ్చి పెంచుకోమని ఇచ్చి వెళ్ళిపోయాడు. శివుడి వరం ఇలా ఫలించింది. కుంజరుడి సంతోషానికి అంతులేదు. అంజన తన అసలు తల్లిదండ్రులను మరిచిపోయి కుంజరుణ్ణి తన తండ్రిగాను, అతని భార్య అయిన వింధ్యావళిని తన తల్లిగాను చూడనారంభించింది. క్రమంగా
ఆమెకు యుక్త వయసు వచ్చింది. కుంజరుడు ఆమెకు వివాహం చేసే ఆలోచన ఆరంభించాడు. ఈ లోపల కేసరి అంజన అందం గురించి పాట గురించి విని ఆమెను చూడటానికి బయలుదేరి వచ్చి ఆమె వనవిహారం చేస్తుండగా చూశాడు. బంగారు శరీరజ్బాయ. తన అందం చూసి కేసరికి అమిత ఆశ్చర్యం కలిగింది. ఆమె తనను భరిస్తే ఇంకేది జీవితంలో అవసరం లేదని అతనికి అనిపించింది. అంజనకు కూడా కేసరి పైన మోహం పుట్టుకొచ్చింది. కానీ ఆమె ఆ విషయాన్ని తన చెలికత్తెలకు తెలియనీయకుండా వనవిహారం ఆపేసి తన ఇంటికి వచ్చేసింది. కేసరి మర్నాడు తన బంధువులతో అంజన తనకు నచ్చిందని చెప్పి ఆమెను తాను పెళ్ళాడే మార్గం ఏమిటని అడిగాడు. కుంజరుడు మనకు బంధువు కాదని యోగ్యుడే, అతన్ని మంచిగా అడిగి చూద్దాం, పిల్ల ఇవ్వనంటే బలప్రయోగం చేద్దాం అన్నారు కేసరి బంధుగణం. తర్వాత కేసరి పంపిన పెళ్లి పెద్దలు కుంజరుడి వద్దకు వచ్చి కేసరి ఉద్దేశం తెలిపారు. కేసరి అంతవాడు తనకు అల్లుడు అవుతున్నందుకు సంతోషించి అంజనను కేసరికిచ్చి పెళ్లి చేశాడు.